మన యొక్క జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకొని అనేక మంది ప్రాణాలు కోల్పోయేవారు కూడా లేకపోలేదు. అందుకాబట్టే మన మనసులో ప్రవహించేటువంటి క్షణకాలం ఉండేటువంటి ఆలోచన మనల్ని నిర్మించగలవు, మనల్ని కోల్చగల శక్తి వాటికి ఉందనే విషయాన్ని గమనించండి. అందుకాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుడిచ్చినటువంటి గుప్పిడంత గుండెలో ఉన్నటువంటి మనసుని జాగ్రత్త కాపాడి, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి శక్తి గలదంటే, ఈ రోజున కంప్యూటర్ కనిపెట్టిన వాళ్ళందరూ కూడా చెప్తారు, ఈరోజు మేము కంప్యూటర్ కనిపెట్టగలిగామంటే మనసుని ఆధారంగా చేసుకుని ఏ విధంగా మనిషి తన జీవితంలో జరిగిన కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయాలను ఏ విధంగా మనసులో దాచుగలుగుతున్నాడో, వాటిని ఏ విధంగా తిరిగి చెప్పగలుగుతున్నాడో, ఇవన్నిటిని ఆధారంగా చేసుకుని కంప్యూటర్ని తయారు చేశారు. కంప్యూటర్ గొప్పోడా, కంప్యూటర్ తయారు చేసిన మనిషి గొప్పోడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషి గొప్పోడు, మనిషిని తయారు చేసిన దేవుడు ఇంకా గొప్పోడు.